Welcome to MOS India Online Services. We deliver services to home online. ఆన్లైన్లోని వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీస్లను పొందవచ్చు. మా యొక్క సర్వీస్లలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ అప్లై, అలాగే లేటెస్ట్గా పడేటువంటి సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కు కూడా అప్లై చేయబడును. ఈఎల్ఐ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. ఈ స్కీమ్ని రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ బడ్జెట్ 2024లో లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్కీమ్లో 3 స్కీమ్స్ ఉన్నాయి, ఏ, బి అండ్ సి. డైరెక్ట్గా చెప్తున్నాను, ఈ యొక్క స్కీమ్ యొక్క బెనిఫిట్ ఏంటంటే కనుక ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఎవరైతే ఫస్ట్ టైం కంపెనీలో జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఫస్ట్ మంత్ శాలరీని 3 ఇన్స్టాల్మెంట్స్లో 15,000 వరకు పే చేస్తారు ఈ స్కీమ్ ద్వారా. దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే కనుక ఎవరికైతే 1 lakh కన్నా శాలరీ అనేది తక్కువ ఉన్న వాళ్ళే ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ 15,000 అమౌంట్ని డైరెక్ట్గా వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్తో లింక్ అయి ఉండాలి. అలాగే డీబీటీ అనేబుల్డ్ ఉన్న బ్యాంక్ అకౌంట్కు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో ప్రజెంట్ అయితే ఎటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అయితే లేదు. డిసెంబర్ ఎండింగ్లో అప్లికేషన్ ప్రాసెస్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రజెంట్ మీ యొక్క పిఎఫ్ అకౌంట్ ఎవరైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో జాయిన్ అయ్యి ఉన్నారో ఉద్యోగంలో వాళ్ళ యొక్క పిఎఫ్ అకౌంట్ని యాక్టివేషన్ అయితే చేసుకొని ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్తో లింక్ అయి ఉండాలి. యాక్చువల్గా ఈ యాక్టివేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ 30కే ఎండ్ అయింది. బట్ ఇప్పుడు 15 డిసెంబర్ వరకు పొడిగించడం జరిగింది. ఎవరైతే యాక్టివేషన్ చేసుకోలేదో వాళ్ళు యాక్టివేషన్ చేసుకొని పిఎఫ్ అకౌంట్ని ఓపెన్లో పెట్టుకోవాలి. యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఈ యొక్క స్కీమ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఈఎల్ఐ స్కీమ్స్లో 3 స్కీమ్స్ ఉన్నాయి, ఏ, బి అండ్ సి. స్కీమ్ ఏ వచ్చేసి ఎంప్లాయీస్కి ఉద్యోగులకు ఉపయోగపడే స్కీమ్. ఎవరైతే ఫస్ట్ టైం కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళకి వాళ్ళ యొక్క ఫస్ట్ మంత్ శాలరీని 3 ఇన్స్టాల్మెంట్స్లో 15,000 వరకు పే చేస్తారు. అది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అకౌంట్కి పే చేస్తారు. స్కీమ్ బి వచ్చేసి అటు ఎంప్లాయీస్కి అలాగే ఎంప్లాయర్ కంపెనీకి కూడా యూజ్ అవుతుంది. ఉద్యోగికి కంపెనీకి ఇద్దరికి యూజ్ అవుతుంది. ఈ యొక్క స్కీమ్ వచ్చేసి ఓన్లీ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంపెనీస్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కంపెనీలో జాయిన్ అయ్యి ఉంటారో ఫస్ట్ టైము వాళ్ళకి 4 ఇయర్స్ పాటు 4 సంవత్సరాల పాటు వాళ్ళ యొక్క పే స్కేల్ని పే చేయడం జరుగుతుంది. అది ఎంప్లాయీకి పే చేస్తారు, అలాగే కంపెనీకి కూడా ఎంప్లాయర్ కంపెనీకి కూడా పే చేస్తారు. ఇంకా లాస్ట్ స్కీమ్ సి వచ్చేసి ఇది ఓన్లీ ఫర్ ఎంప్లాయర్ కంపెనీకి మాత్రమే వర్తిస్తుంది. ఈ యొక్క స్కీమ్ వచ్చేసి ఆల్ సెక్టార్ కంపెనీస్ ప్రతి ఒక్క కంపెనీకి వర్తిస్తుంది. ప్రతి ఒక్క కంపెనీకి ఎవ్రీ మంత్ 3,000 2 ఇయర్స్ పాటు పే చేస్తారు. ఈ యొక్క స్కీమ్లో ఎవరైతే ఈ స్కీమ్స్కి ఎలిజిబుల్ అయ్యి యూఏని యాక్టివేషన్ చేసుకోవాలని అలాగే ఈ స్కీమ్స్కి అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు సింపుల్గా మమ్మల్ని సంప్రదించండి. మీరు ఇంటి దగ్గర కూర్చొని మా యొక్క సర్వీస్లని పొందవచ్చు. మా యొక్క ఫోన్ నెంబర్ 8919907388.